హాయ్ అండి, ఈరోజు నేను మటన్ చుక్కా రెసిపీ తయారు చేస్తున్నాను. దీనిలో ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో తగినంత ఆయిల్ తీసుకొని పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా క్లీన్ చేసుకున్న మటన్ని కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్ పైన ఫ్రై చేయడం వల్ల దీనిలో ఉండే నీరు మొత్తం బయటకు వచ్చి బాగా ఫ్రై అవుతుంది. అదేవిధంగా ముక్క కూడా జ్యూసీగా ఉంటుంది. ఈ విధంగా దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయినాక దీంట్లో ముందుగా ఉప్పు, పసుపు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపటికి గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకొని 8 లేదా 9 విజిల్లు వచ్చే వరకు చేసి ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, సోంపు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు చిన్నది, అదేవిధంగా చిన్న బిర్యానీ ఆకు, కొంచెం ధనియాలు, కరివేపాకు వేసుకొని కాసేపు దూరగా వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించకూడదు. దీన్ని తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసి ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న మటన్ గ్రేవీతో సహా ఇందులో వేసుకొని బాగా మగ్గించాలి. ఆ తర్వాత దీనిలో మనం చేసుకున్న పౌడర్ని కూడా మిక్సీ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసి కలుపుకొని కాసేపటి తర్వాత రంగు మారుతుంది. ఈ విధంగా బాగా కలుపుతూ ఉంటే మటన్ చుక్కా రెసిపీ కూడా రెడీ అవుతుంది. దీన్ని గ్రేవీగా కావాలంటే కొంచెం సేపు స్టవ్ తొందరగా ఆఫ్ చేసుకోవాలి. లేదంటే ఫ్రై లాగా అయితే కాసేపు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.